హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్. హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ పులిహోర. అయితే ఈ పులిహోర ఎలా చేయాలనేది చూద్దామా ఇప్పుడు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒకటి తీసుకొని మనం అన్నం ఆరబెట్టుకోవాలండి. ఫస్ట్ ముందుగా అన్నం వండుకొని ఉంచుకోవాలి. ఇట్లా అన్నం పోసుకొని మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి. కంప్లీట్ గా ఆరిపోవాలండి. దీంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, కొంచెం పసుపు, కరేపాకు ఇట్లా గిల్లి వేసుకోండి. ఇలా గిల్లండి, అప్పుడే మంచిగా ఫ్లేవర్ తగులుతుంది. అలానే కొంచెం ఆయిల్ పోసుకోండి. కొంచెం అండి, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ కొంచెం పోసుకోండి. ఇప్పుడు మొత్తం కూడా మనము ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందామండి. మొత్తం కూడా ఆరబెట్టుకోవాలి. బండి పెట్టుకొని నేను కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఒక్క స్పూన్, జస్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను, ఒక్క స్పూను టేస్ట్ కోసం. అట్లానే కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో ఆల్రెడీ మనము నూనె కొంచెం వేసామండి పొడి పొడిలాడటం కోసం, అందుకని దాన్ని బట్టి చూసి వేసుకోండి. కావాలంటే మధ్యలో వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కరిగిపోయి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుందామండి. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం జీడిపప్పు. ఇదిగోండి, జీడిపప్పు గోల్డ్ షేడ్ వచ్చినాయి, తీసేస్తున్నానండి. సన్నమంట పెట్టుకొని మొత్తం కూడా తీసేసుకుంటున్నానండి. ఫస్ట్ నేను చెనక్కాయ గుళ్ళు వేసుకుంటున్నానండి. ఈ పచ్చి అయితే మాత్రం ముందుగా వేయించుకొని ఉండి, నేను ఆల్రెడీ కొంచెంసేపు వేయించాను కాబట్టి కొంచెం సేపు వేగితే నాకు చాలు, అందుకని ఫస్ట్ చెనక్కాయ గుళ్ళు వేసుకోండి. పచ్చి అయితే గనక ముందుగా వేయించుకోవాలండి, అది టైం పట్టిద్ది వేగటానికి. కొంచెం సేపు అట్లా వేగనిచ్చుకుందాము. ఇప్పుడు నేను తాలింపు గింజలు, పచ్చిపప్పు వేయించుకుందామండి. గోల్డ్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాము. తాలింపు గింజలు కూడా వేగాలి. అయితే చెనక్కాయ గుళ్ళు పచ్చి వేసుకునే వాళ్ళు కొంచెము అట్లా కొంచెం వేగంగానే వేసేసుకోండి, లేకపోతే మొత్తం కూడా మాడిపోతాయి. ఎందుకంటే మళ్ళీ తాలింపు గింజలు వేగాలి కాబట్టి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటామండి. అలానే ఎండుమిర్చి, పచ్చిమిరపకాయ ఇలా మధ్యలోకి కోసుకోవాలండి. ఒక పచ్చిమిరపకాయలు మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అట్లానే కొంచెం ఇంగువ మంచిగా కలుపుతున్నామండి. శ్రావణ మాసం వస్తుంది కదండి, స్టార్ట్ అవబోతుంది. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి, కామెంట్ లో పెట్టండి, నేను చేసి పెడతాను. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత తీసేస్తాను. చూడండి, పచ్చిమిర్చి మంచిగా పోయినాయండి. ఇంకా నేను ఆపేస్తున్నాను. దీంట్లో మనము ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీంట్లో మనము తాలింపు వేసేసుకోవాలండి. మనం వేయించుకున్న తాలింపు వేసేసుకున్నాం. మొత్తం తాలింపు వేసేసానండి. ఇప్పుడు అన్నానికి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. కొంచెం వేసుకోండి, కావాలని మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా కలిపుకున్నాము. అలానే జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇక కలిపుకున్నామండి. ఒకవేళ ఫస్ట్ సరిపోలేదు అంటే మాత్రం కొంచెం వేసుకొని కలిపుకోండి. మీరు స్పూన్తో గెంటితో కలిపిన దాని మీద కన్నా చేతితో కలిపితేనే మంచిగా కలుపుతుందండి పసుపు అనేది. లేకపోతే మీరు ఎంత వేసుకున్నా కలవదు, అందుకని చేతితో కలుపుకోండి. అది ఆరిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలండి. ఆరలేదండి, ఇంకా ఆరాలి, కంప్లీట్ గా ఆరిపోవాలండి. మీరు ఒకవేళ హడావిడిలో ఉన్నారు అంటే మాత్రం కొంచెం గోరెచ్చగా ఉంటే వేసుకోవచ్చు, అంతేగాని కంప్లీట్ గా ఆరిపోవాలండి. ఆరిన తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి, లేకపోతే చేతికి కండ్రు వస్తుందండి. అందుకని ఆరిన తర్వాత నిమ్మకాయ పిండుకుందాం. ఇదిగోండి, మొత్తం మంచిగా ఆరిపోయిందండి. ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే నిమ్మకాయలు 2 పడతాయండి. మనము అన్నం వండుకునే క్వాంటిటీని బట్టి పిండుకోండి. ఎందుకంటే ఎంత వండుతున్నారని చెప్పలేం కాబట్టి సుమారుగా పిండేసుకోవాలండి. మంచిగా కలుపుకుందాం. కమ్మటి పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్.